నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ మీడియాపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు కొంతమంది భూ కబ్జాలకు పాల్పడుతున్నారని వెల్లడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలన రైస్ మిల్లర్స్ ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తున్నారా లేదా ఆరా పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్లో రైలు ప్రమాదం అర్ధరాత్రి పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ఇక డీటెయిల్స్ కెళ్తే మీడియాపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాలో ఉండే కొంతమంది భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, ల్యాండ్ కబ్జాలకు పాల్పడుతూ మూసీ హైడ్రాకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాన్ని సృష్టిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. Land encroachers are like anything, they are anacondas. They can manage everything, every system, including media also. Some of the media people are encroachers. Some of the media, I am not making allegations against all the media. I am quoting some of the media tycoons are encroachers. They are creating all these fear. Land encroachers are like anything, they are anacondas. They can manage everything, every system, including media also. Some of the media people are encroachers. Some of the media, I am not making allegations against all the media. I am quoting some of the media tycoons are encroachers. They are creating all these fear. ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలోని పలు రైస్ మిల్లుల్లో ధాన్యం కొనుగోలు తీరును జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు. రైస్ మిల్లర్స్ ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తున్నారా లేదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలోని ఎంవీఆర్ కన్వెన్షన్ లో జిల్లా పోలీసు ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ గత 2 రోజులుగా సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులను సమన్వయం చేస్తూ ప్రతి ఒక్క రైస్ మిల్లు వద్ద ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులకు సమస్యలు ఉంటే నేరుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తీసేసుకుంటారు కాబట్టి ఎక్కడైనా మళ్ళీ రేటు చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసమే ప్రభుత్వం కుటుంబ సర్వేను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని జాతీయ బీసీ దళ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు. సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలందరూ పూర్తి స్థాయిలో సహకారాలు అందించి ప్రభుత్వానికి అండగా నిలబడాలని ఆయన కోరారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఐఏఎస్, వయాంకు మెట్టల్ ఉన్నతాధికారులతో కలిసి ఆయన పర్యటించి కుటుంబ సర్వేను పర్యవేక్షించారు. చేస్తేనే అవుతుంది సార్. కింద కింద స్థాయిలో కూడా ఈ సామాజిక బాగా అక్కడ తేజంగా ఎందుకంటే మీరే రావడం నిజంగా ఇలాంటి కాలేజీలో రావచ్చు చేయడం కూడా నిజంగా కాలేజీలో అవగాహన చేయడం నెక్స్ట్ ఇక్కడ
పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్లో అర్ధరాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కర్ణాటకలోని బళ్ళారి నుంచి యూపీలోని గజియాబాద్ వరకు స్టీల్ లోడ్తో వెళ్తున్న గూడ్స్ రైల్లో 11 బోగీలు అదుపు తప్పి బోల్తా పడ్డాయి. రాఘవాపూర్ సమీపంలోని కన్నాల రైల్వే గేట్కు కొద్ది దూరంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో లోలో పైలట్ గార్డ్ సురక్షితంగా బయటపడ్డారు. 44 బోగీలతో వెళ్తున్న ఈ గూడ్స్ రైలు అధిక లోడ్ వల్లే పట్టాలు తప్పినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదం వల్ల 3 ట్రాక్లు దెబ్బతిన్నాయి. దీంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు కాజీపేట బల్లార్షా మార్గంలో వెళ్లాల్సిన పలు రైళ్లను ఆయా స్టేషన్ల వద్ద నిలిపివేశారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే పెద్దపల్లి స్టేషన్లో సంపర్క్ క్రాంతి, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ లను నిలిపివేశారు. అలాగే బిజిగిరి షరీఫ్ దగ్గర నవజీవన్ ఎక్స్ప్రెస్ ను ఆపివేశారు. అనంతరం ఘటనా స్థలి వద్ద మరమ్మతు పనులు మొదలుపెట్టారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసుల అదుపులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెదక్ ఆనంద్ కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పరిగిలో ఉన్నారు అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ మహేశ్వర్ ఇద్దరమే వెళ్తాను. మీరు అలా అందరూ దూరంగా ఉండి మీరు ఇట్లా నేను నీకు నేను మాజీ ఎమ్మెల్యేగా కాకుండా డాక్టర్ కన్నా ఆయనకు హెల్త్ బాగాలేదు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చేందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్ కు బయలుదేరారు. ఎస్ఐ శివరామయ్య ఆధ్వర్యంలోని బృందం ఇవాళ ఆయనకు నోటీసులు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఒంగోలు గ్రామీణ సిఐ ఎన్ శ్రీకాంత్ ధృవీకరించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో ఆర్జీవీ అప్పటి ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఎక్స్ లో పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మట్టిపాడు పిఎస్ లో కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు రెడీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఒంగోలు పోలీసులు వ్యక్తిగతంగా ఆర్జీవీకి నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ రావడం జరిగింది.
గోదావరి జిల్లాలోని గోకవరంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు మద్యం మత్తులో మహిళపై అత్యాచారం చేయడానికి యత్నించాడు. అనంతరం మహిళ కేకలు వేయడంతో స్థానికులు రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు యువకుడితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఇంటికి తాళాలు వేసిన ఇండ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లాల దొంగలను కాకినాడ జిల్లా సామర్లకోట పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల వేట్లపాలెం గ్రామంలో జరిగిన దొంగతనం కేసులో సాయిబాబు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టడం జరిగిందని సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్ తెలిపారు. ఈ మేరకు కోనసీమ జిల్లాకు చెందిన జిల్లల రాకేష్ అరెస్ట్ చేయగా అతనికి ఇచ్చిన సమాచారంతో అదే జిల్లాకు చెందిన చావల కృష్ణను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 12 లక్షల విలువ గల నగలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లా గౌరవనీయులు ఎస్పీ సార్ శ్రీ విక్రాంత్ పాట ఐపీఎస్ గారు, అలాగే అడిషనల్ ఎస్పీ సార్ ఎంజేవి భాస్కరరావు గారు, అలాగే పెద్దపురం డిఎస్పీ సార్ శ్రీ హరిరాజు గారు యొక్క పర్యవేక్షణలో మాకు 29/9/2024 వేటపాలెంలో ఫిర్యాదు గుర్రం సాయిబాబా గారి ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. ఆ కేసులో మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం సామర్లకోట క్రైమ్ సిఐ గారు టీము మేము అందరం వెళ్ళి దానిలో వర్కౌట్ చేసి రోజు 2 ముద్దాలు పట్టుకున్నాము. అయితే ఇది ఆ 2 ముద్దాలు కూడా అంతర్జిల్లా నేరస్తులు. గతంలో వీరిపైన కూడా ఒక అతను జిల్లాల రాకేష్ అతని పైన ఒక 30 కేసెస్ ఆన్లైన్లో కనబడుతున్నాయి. ఇంకా కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా చేపల కృష్ణ అతని పైన కూడా ఒక 30 కేసెస్ ఉన్నాయి. గతంలో ఎప్పటి నుంచో కూడా ఈ నేరాలకి అలవాటు పడిపోయి ఈ నేరాలు చేస్తూ 29/9/2024 వేట్లపాలెం గ్రామంలో సాయిబాబా గారు వారు పక్క ఆ ఊర్లోనే ఇంటి దగ్గరలో ఒక చిన్న పరామర్శ ఉంటే మార్నింగ్ 10 నుండి బయటికి వెళ్ళి మళ్ళీ 10:45 11లో ఇంటికి వచ్చేసరికి ఈ లోపు హౌస్ బ్రేకింగ్ చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి బీరువాలో ఈ బంగారు వస్తువులు సుమారు 190 గ్రాముల దాకా దొంగిలించుకుని తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ఈ ఎఫర్ట్ చేస్తూ మా ఎస్పీ సార్ అలాగే అడిషనల్ ఎస్పీ గారు మా డిఎస్పీ గారి పర్యవేక్షణలో మా క్రైమ్ టీము మేము మా సోదరుడు అనుభవ్ గారు నేను మా టీములు యొక్క సపోర్ట్ చేసుకుని ఈరోజు ఈ మొత్తం అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఈరోజు ఈ గోల్డ్ కూడా వారి ఎత్తున రికవర్ చేసాం. వాడిని ఈరోజు డిమాండ్ చేస్తాం. మొత్తం రికవరీ అయిందండి. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీడీఎఫ్ బలపరిచిన బుర్ర గురుమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా బాలాజీ చెరువు సెంటర్ నుండి ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీలు
కెఎస్ లక్ష్మణరావు, ఇళ్ల వెంకటేశ్వరరావు ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీగా కాకినాడ కలెక్టర్ కార్యాలయం చేరుకొని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి గోపీమూర్తి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేస్తామని అన్నారు. నా పేరు బొర్రా గోపీమూర్తి. ఈ రోజున ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్నటువంటి బై ఎలక్షన్కి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా ఈ రోజున నామినేషన్ వేసి ఉన్నాను. నేను 26 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి మొన్న 31వ తారీఖున ఈ ఎన్నిక కోసం స్వచ్ఛంద పదవి విరమణ ఇవ్వడం జరిగింది. ఈ 26 సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయుల యొక్క సమస్యల మీద అనేక పోరాటాలు నిర్వహించాను. ఉపాధ్యాయుల సమస్యలే కాదు, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. అంతేకాదు సిపిఎస్ రద్దు, అప్రెంటిస్ వ్యవస్థ రద్దు అని అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి వ్యక్తిని. ఈ రోజున ఒక బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికకి నేను పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు నన్ను ఆశీర్వదించి నాకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పి అందరినీ సవినయంగా కోరుతా ఉన్నాను. శాసన మండలికి మీ యొక్క ఆశీర్వాదంతో ఎన్నికైతే ఏదైతే ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పిల్లగాడికి పాఠం చెప్పుకునే విధంగా, ఆన్లైన్ భారాలను తగ్గించే విధంగా, యాప్లు తగ్గించే విధంగా నా వాయిస్ని వినిపిస్తానని, సిపిఎస్ రద్దు కోసం ప్రభుత్వం మీద పోరాటం చేస్తానని, అంతేకాకుండా ఈ రోజున ఎయిడెడ్ కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి అన్ఎయిడెడ్ సిబ్బంది యొక్క ఉద్యోగ భద్రతకు, వాళ్ళ జీతాలకు సంబంధించి కానీ, అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్కి సంబంధించి 114 జీవో కొరకు కానీ, లేదా గెస్ట్ లెక్చరర్స్ యొక్క సమస్యల పరిష్కారం వైపు కానీ ఈ రోజున ఎవరు అవునన్నా కాదన్నా ఈ రోజున సగం విద్యారంగం ఈ రోజున ప్రైవేట్ పరమైనటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మేనేజ్మెంట్లు వాళ్ళ సమస్యలు వాళ్ళ అధికారంతో పార్టీలు ప్రభుత్వాలతో వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటున్నారు తప్ప ఇటు ప్రైవేట్ పాఠశాల, కళాశాల, అదే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి వర్కింగ్ ఏదైతే లెక్చరర్స్గా ఉపాధ్యాయులుగా ఉన్నారో వాళ్ళ సమస్యల కోసం అటు యాజమాన్యాలు కానీ ఇటు పాలకులు కానీ పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. వారి సమస్యలు కూడా శాసన మండలిలో లేవనెత్తుతానని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క వర్గాల సమస్యలే కాకుండా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రామిక వర్గం యొక్క సమస్యలను కూడా ప్రజలకు గొంతుకై శాసన మండలిలో వినిపిస్తానని చెప్పి ఈ సందర్భంగా ఓటర్లకి హామీ ఇస్తూ నన్ను గెలిపించారని చెప్పి మరొకసారి సవినయంగా కోరుతా ఉన్నాను. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మీడియాపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. కొంతమంది భూ కబ్జాలకు పాల్పడుతున్నారని వెల్లడి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలన. రైస్ మిల్లర్స్ ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తున్నారా లేదా ఆరా. పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్లో రైలు ప్రమాదం. అర్ధరాత్రి పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.